హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ డే రివ్యూ అండి. ఇంకా రేపు మనము ఏమేమి అంటే హౌస్లోకి ఎవరు వస్తున్నారు, సూట్ కేసులు వస్తున్నాయంట. సో రేపే ఆఫర్ చేస్తారంట ఐదుగురికి. మరి రేపు తీసుకుంటారా లేదా, రేపు షార్ట్ వీడియోస్ అయితే పెడుతూనే ఉంటాను, అప్డేట్స్. సో ఎవరు తీసుకుంటున్నారు, రేపైతే ముగ్గురు అయితే బయటకు వచ్చేస్తారు. సో సండే ఎపిసోడ్ అయితే సండే ఒక 1 అవర్ ముందే లైవ్ షూటింగ్ జరుగుతుంది, ఇద్దరే ఉంటారు. సో ఆ ఇద్దరు ఎవరనేది మనం అసలు చెప్పలేమండి. అఫీషియల్ ఓటింగ్ ఎట్లా ఉందనేది. బయట అన్అఫీషియల్ పోల్స్ ప్రకారం అయితే గౌతమ్, నిఖిల్ ఇద్దరు హోరీ పోటీ అనేది నడుస్తుంది. నబీల్ అండ్ ప్రేరణ, అవినాష్. సో ప్రేరణ 3, నబీల్ అవినాష్ సేమ్ అన్నట్టుగా టాక్ ఉంది బయట. సో మనకు ఎవరు ఏంటి మరి అఫీషియల్ ఓటింగ్లో ఏంటి అనేది అయితే ఇప్పటికీ ఆ ఎండేబుల్ వాళ్ళైతే ఎవరికి తెలియకుండా చాలా సీక్రెట్గా నడుస్తుంటుందంట. సో ఇంకా 1.5 అవర్ మాత్రమే ఉంది ఓటింగ్కి. వేసేసుకోండి ఖచ్చితంగా. మీకు నచ్చిన కంటెస్టెంట్స్కి ఓట్స్ గుద్దండి, మిస్డ్ కాల్స్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్. సో ఎవరైనా గెలవచ్చు. సో నేను రేపటి అప్డేట్స్, ఎల్లుండి అప్డేట్స్ ఎప్పటికప్పుడు అయితే మీకు షేర్ చేస్తూనే ఉంటాను. మనకు రేపు ఖచ్చితంగా తెలిసిపోతుందండి ఈవినింగ్ వరకు ముగ్గురు ఎవరు బయటకు వచ్చారు, ఏ ప్లేస్లో బయటకు వచ్చారు అనేది ఎప్పటికప్పుడు అప్డేట్స్. సో మన గెస్ట్గా అయితే మనకు ఇక రామ్ చరణ్, వెంకటేష్, అల్లు అర్జున్ అనుకుంటే అల్లు అర్జున్ ఆ ఇష్యూస్ వల్ల అరెస్ట్ అయ్యాడు కాబట్టి రామ్ చరణ్ అండ్ వెంకటేష్ రావచ్చేమో. చూద్దాం ఎవరెవరు వస్తారనేది. నేనైతే షార్ట్ల ద్వారా అయితే మీకు షేర్ చేస్తాను. సో మనకు ఈరోజు ఏవీస్ అయితే చూద్దామండి. నిఖిల్, ఏవి, ప్రేరణ అండ్ నబీల్. ఎందుకంటే మనం ఎంత లైవ్ చూసినా కొంచెం అంతా మనకు ఎపిసోడ్ కోసం దాచిపెడతాడు. ఎపిసోడ్ చూసినంత క్లారిటీ ఉండదు లైవ్. సో నిఖిల్ ఏవి నాకు అంత గూస్ బంప్స్ అయితే రాలేదండి. ఇంకా ప్రేరణ ఏవి సూపర్ ఉంది, నబీల్ ఏవి సూపర్ అనిపించింది, గౌతమ్ది అవినాష్ది కూడా సూపర్ అనిపించింది. కానీ నిఖిల్లో అన్నీ నాకు తన మిస్టేక్సే ఎక్కువగా ఉన్నట్టుగా అనిపించింది. మరి మేబీ తన ఏవీలో చూపెట్టడానికి ఇంకా ఏమీ లేవా? ఎందుకంటే ఎక్కువ తన ఏవీలో యష్మి అండ్ సోనియానే కవర్ అయిపోయారు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ వాళ్ళిద్దరే ఉన్నారు తన ఏవీలో. స్టార్టింగ్ అంతా సోనియాకి ఒక ఇది శిష్యుడిలాగా, ఒక ఇదిలాగా ఉన్నాడు. యష్మితో లవ్ ట్రాక్ ఇవే ఎక్కువ అనిపించింది నాకైతే. మీకేమన్నా అనిపించిందా అనేది కామెంట్ చేయండి. నేను ఇక్కడ ఎవరిని తక్కువ చేయట్లేదు. సో నాకు అనిపించింది మాత్రమే చెప్తున్నాను. సో ఇంకా మనకు బిగ్ బాస్ ఎలివేషన్ మాత్రం పృథ్వీ గురించి, వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ గురించి చాలా బాగా చెప్పారు. మీరు అసలైన సోదరులు, ప్రత్యర్థులు తలబడ్డారంటే ఇంకా అయిపోయినట్టే అన్నట్టుగా. సో మిమ్మల్ని గ్రూప్ గేమ్ అని మిమ్మల్ని నిందించినా కూడా మీరు మీ స్నేహానికి ఇచ్చినంత ఇది, స్నేహాన్ని పట్టుకున్నంత బలంగా శత్రుత్వాన్ని పట్టుకోలేరు. ఇవన్నీ బాగా చెప్పాడు. మీరు సేఫ్ గేమ్ అని నిందించినా కూడా మీరు అవన్నీ అంటే మీకు స్నేహమే బలం అన్నట్టుగా మీరు ఆ వేలోనే ఉన్నారు. అలాగే శత్రుత్వాన్ని అయితే ఎవరితో పెట్టుకోలేదు. ఒకవేళ శత్రువులు అవుతున్నారంటే వాళ్ళని మిత్రులుగా చేసుకున్నారు. ఇదైతే సూపర్ అండి. నిఖిల్ దగ్గర ఉన్న ఒక టాలెంట్ ఏంటంటే శత్రుత్వం వస్తుంది అనే లోపే వాళ్ళని మళ్ళీ దగ్గర చేసేసుకుంటాడు. సోనియా అట్లనే ఎవరినైనా కూడా. ఎవరైతే నబీల్ కూడా కొంచెం యాంటీ అవుతున్నాడంటే ఫ్రెండ్ని చేసుకున్నాడు. సోనియా కూడా యాంటీ అవుతుందంటే ఫ్రెండ్ని చేసుకున్నాడు. ఇంకా పృథ్వీ బలవంతుడు కాబట్టి ముందే అతన్ని ఫ్రెండ్గా పక్కన పెట్టేసుకున్నాడు అనిపిస్తుంది. ఎందుకంటే అతను అవి గట్టిగా అరవలేననేమో, గట్టిగా ఆర్గ్యూ చేయలేనను, లేకపోతే నా మెంటాలిటీ అది కాదనో ఏమో. కానీ టాస్క్లో మాత్రం యష్మి చాలాసార్లు చెప్పింది. అసలు మనకి ఏవీలో చూస్తే తెలుస్తుంది. యష్మియే ప్రేరేపిస్తుంది. అందరూ నువ్వు సేఫ్ గేమరు, నువ్వు ఇట్లుంటున్నావు అట్లుంటున్నావు, నువ్వు ఇచ్చి పడే అని చెప్తుంటుంది. సో కొన్నిసార్లు వాళ్ళు చెప్పిన వాటి వల్ల కూడా టాస్క్లు ఇచ్చి పడేశాడు. కానీ టాస్క్లు మాత్రం ఒక లెవెల్లో ఆడాడు. కానీ ఎదుటి వ్యక్తికి గాయం అవుతుందని ఆలోచించి ఆడాల్సిందేమో అని నా ఫీలింగ్. ఎందుకంటే గౌతమ్ని మెడకు పట్టి లాగడం కానీ, మణికంఠని పడేయడం కానీ ఇవి కొంచెం చూడడానికి ఒక గూండాగిరి, దాదాగిరి లాగా నాకు అనిపించింది. నా పర్సెప్షన్ అది, నేను చూసిన పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు అనిపించింది. సో బిగ్ బాస్ అయితే నువ్వు నిజమైన జెంటిల్మెన్వి, విచ్ఛిన్నమైన ఓజీ క్లాన్ని ఒక తాటిపైకి తీసుకొచ్చావు. సరదాకి చేసిన మీరు హద్దులు దాటలేదు. అంటే ఎదుటి వాళ్ళు సరదాకి ప్రవర్తించినా కూడా మీరు హద్దులు దాటలేదు. ఒక పోటీదారుగా, ఒక ఇంటి సభ్యునిగా ఉండి నీ మనసులో ఎంత బాధ ఉన్నా కూడా అది కనపడకుండా నువ్వు మంచిగా ఉన్నావు. అట్లనే నువ్వు నీ మనసులో బాధను తీర్చుకొని నువ్వు మంచిగా లైఫ్లో సెటిల్ అవ్వాలని చెప్పేసి ఆల్ ది బెస్ట్ అని చెప్తాడు. సూపర్ అనిపించింది. కానీ నాకు నిఖిల్లో నచ్చని విషయం ఒకటి, సింగిల్ అని ఎందుకు చెప్పుకున్నాడు స్టేజ్ పైన వచ్చేటప్పుడే? తప్పు కదా.
నీకు ఆల్రెడీ బ్రేకప్ అయిందా, లేకపోతే నాకు అమ్మాయి అంటే ఇష్టం ఉంది, నువ్వు బిగ్ బాస్ లాస్ట్లోకి వచ్చాక నాకు అమ్మాయిని నేను లేపుకెళ్ళైనా పెళ్లి చేసుకుంటా అన్న వ్యక్తి సింగిల్ అని ఎట్లా చెప్తావు? నువ్వు సింగిల్ అని చెప్పకూడదు కదా. యాక్చువల్గా సీరియల్స్ చూసే వాళ్ళకి తెలుసు అతను కావ్య అనే అమ్మాయితో ఉంటాడు, తిరుగుతాడు అని చెప్పేసి, అన్ని షోస్కి వెళ్తాడు అని చెప్పేసి. కానీ సీరియల్స్ చూడని వాళ్ళు, ఓన్లీ బిగ్ బాస్ చూసే వాళ్ళు నిజంగానే సింగిల్ అనుకుంటారు కదా. ఆ సింగిలే కదా, సో లోపల అమ్మాయిలను లవ్ చేయొచ్చు ఇవన్నీ అనుకుంటారు కదా. బయట నీకు ఒక అమ్మాయి ఉన్నప్పుడు నువ్వు సింగిల్ అని ఎట్లా చెప్పుకుంటావు? అది బ్లండర్ మిస్టేక్ అబ్బా. తర్వాత యష్మి, నువ్వు అమ్మాయి లవ్ చేస్తుంది నాకు డ్రీమ్ అన్నప్పుడు కూడా నాకు బయట ఒక అమ్మాయి ఉందని ఎందుకు నోరు తెరిచి చెప్పలేదు? ఇవి రెండు చాలా మిస్టేక్స్, నాకు తెలిసినంత వరకు బ్లండర్ మిస్టేక్స్. మళ్ళా ఎవరు ఏమి చెప్పినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే, నాకు కూడా ఓకే అనిపించింది అని చెప్పేసి మళ్ళీ వెనకాల వచ్చి బ్యాక్ పిచ్చింగ్ చేస్తాడు. ప్రేరణ గురించి నువ్వు ముందుకెళ్ళి నువ్వు బాగానే ఉన్నావు, నువ్వు బాగానే ఆడుతున్నావు అంటే మళ్ళీ వెనకకి వచ్చి తన బిహేవియర్ కొంచెం వేరేలా ఉంటుంది. గౌతమ్ గురించి కూడా చెప్పేసి మళ్ళీ వెనకాల ఒక మాట, యష్మి గురించి కూడా చెప్పి సోనియా గురించి కూడా ముంగట ఒక మాట, వెనుకోటి. ఇవే నాకు నచ్చనివి నిఖిల్లో. సో నీ రియాలిటీ నువ్వేంటి, నీ మాస్క్ ఏంటి? నువ్వు మాస్క్తో ఆడినట్టే ఉంది. ఎందుకు నీ మొహం డల్ అయింది అంటే అక్కడ అన్ని నీ నెగిటివ్సే కనిపిస్తున్నాయి. ఏవీలో అన్ని నెగిటివ్స్, లవ్ ట్రాక్ ఇట్లా వెళ్ళిందా బయటకి, వెంటనే ఫేస్ అనేది చేంజ్ అయిపోయింది నిఖిల్ది. సో నేను అదే చెప్పే ప్రయత్నం చేసిన. ఇంకా ఇప్పుడు నేను ఎక్కువ బ్యాడ్గా కూడా చెప్పాలనుకోవట్లేదు. నాకు ఏవి చూసినప్పుడు అనిపించిందే నేను ఇప్పుడు మీకు చెప్తున్నా ఫ్రెండ్స్. నాకు ఎవరిని బ్యాడ్ చేసే ఉద్దేశం అసలే లేదు. ఎందుకంటే ఈరోజు ఇప్పుడు చెప్పినంత మాత్రాన మనకు ఇది తక్కువ చేయాలని అయితే నాకు లేదు నిఖిల్ గురించి. బట్ ఏంటి తన రియాలిటీ ఏంటి, తను ఏంటి అనేది అయితే బయటకు రాలేదు. బిహేవియర్ పరంగా ఓకే, టాస్క్ల పరంగా ఓకే. సో మంచి పర్సన్, అంటే స్టెబిలిటీ ఉంది. కాకపోతే యష్మితో ఆ కొంచెం కంట్రోల్ తప్పిన బిహేవియర్ అదొక్కటి తప్ప మిగతా అంతా బాగానే ఉంది. సోనియా చేసింది ఏదైనా కూడా. సో కానీ ఎక్స్ కంటెస్టెంట్ వెళ్ళిన వాళ్ళందరికీ ఇతని పైన కోపం ఎందుకు ఉంది? లోపల ఒకటి, బయట ఒకటి, అక్కడొకటి, ఇక్కడొకటి మాట్లాడుతున్నాడనే కదా. అది మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇంకా నేను ఎక్కువ చెప్తే మరీ ఇక వాళ్ళంతా వచ్చి ఇక నా కింద బూత్ కామెంట్లు అన్నీ పెడతా ఉంటారు. సో ప్రేరణకు సూపర్ అబ్బా. ప్రేరణ ఒక లేడీ టైగర్, లేడీ కంటెస్టెంట్స్. ఆమె నోటి దుసురుతనం, ఇతర వ్యక్తిని పురుగును చూసినట్టు చూడడము, బూత్ మాటలు మాట్లాడడం తప్పితే సూపర్ అబ్బా. తను చాలా బాగా ఆడింది. ఇన్ని రోజులు టాస్క్ అంటే నేనంటే టాస్క్ అన్నట్టుగా చివరి అంచుల వరకు వెళ్ళి ఓడిపోయి మళ్ళీ చీఫ్ అవ్వకుండా వచ్చి ఆ తట్టుకొని ఆ స్టేజ్లో ఒక పెళ్ళైన అమ్మాయి, అంతవరకు పెళ్ళైన అమ్మాయిలందరికీ ఒక ఆదర్శప్రాయం ప్రేరణ. నాకు సూపర్ అనిపించింది ప్రేరణ ఈరోజు ఏవి చూస్తుంటే. ఏంటంటే ఆ ఫోక్ చేయడము, ఆ గలీజ్ మాటలు మాట్లాడడం తప్ప తనలో ఇంకా వేరే తప్పేమీ లేదు. సో నువ్వు ఇంటి సభ్యుల దృష్టిలో నువ్వు వర్స్ట్ మెగా చీఫ్ అయినా, బిగ్ బాస్ దృష్టిలో నువ్వు బెస్ట్ మెగా చీఫ్ అనగానే ప్రేరణ కళ్ళలో నీళ్ళు తిరిగాయి అబ్బా. సూపర్ ఎలివేషన్ ఇచ్చాడు బిగ్ బాస్ అనిపించింది. సో మీ ఫ్రెండ్స్ని అయినా కూడా మీరు నామినేట్ చేస్తారు, మీరు ఫ్రెండ్ లేదు. యాక్చువల్గా ప్రేరణ గ్రూప్ గేమ్ అని కాదని కొంచెం ఫేవరిజం చూపించేది అనిపించింది నాకు. మొన్న టీషర్ట్ టాస్క్లో నిఖిల్కి ఫేవర్గా కానీ, గౌతమ్ మీద కొంచెం ఉందబ్బా. విష్ణుప్రియకు కానీ, ప్రేరణకు కానీ, నబీల్కి కానీ గౌతమ్ పైన కొంచెం ఈర్ష్యా ద్వేషాలు ఉన్నాయి, ఖచ్చితంగా నేను చెప్పగలను. సో ఆ ఈర్ష్యతోని నిఖిల్కి ఫేవర్ చేయాలని కొంచెం బ్యాడ్ అయినట్టు అనిపించింది నాకు ప్రేరణ. లేదంటే ఫస్ట్ ఆ కిల్లర్ హ్యాట్ టాస్క్ వరకు ప్రేరణ సూపర్గా ఆడింది. ఇక ఆ కిల్లర్ హ్యాట్ టాస్క్ తర్వాత ఎప్పుడైతే తన మెగా చీఫ్ అయిందో అప్పుడప్పుడు బూత్ మాటలు వదలడం ఇవన్నీ స్టార్ట్ అయినాయి. అప్పటి వరకు క్యూట్గా చాలా బాగా ఆడింది ప్రేరణ. నేను ప్రేరణ గురించి పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి అసలు చెప్పాలంటే, నాకు అనిపించింది. సో అది బాగా చెప్పాడు. సో ఇంట్లో మీరు ఫస్ట్ వెంచరు ఓటమిని ఒప్పుకొని, అంటే ఓటమిని ఎప్పుడు అంటే బాగా ఆడి గెలుపు చివరి అంచుల వరకు వెళ్ళి ఓటమిని చూసావు నువ్వు. నిన్నకు నేటికి రేపటికి మనిషి సాధించాలనే పట్టుదల చాలా బాగా. అసలు బిగ్ బాస్కి మాటలు ఎవరు రాస్తారో కానీ సూపర్ అబ్బా. సూపర్ ఎలివేషన్, ఒక్కొక్కరికి ప్రతి ఒక్కరిని మెచ్చుకుంటూ రాసాడే. సూపర్ అనిపించింది నాకు. సో మళ్ళీ బయట వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మిమ్మల్ని మీరు మార్చుకున్న తీరు మిమ్మల్ని ఇక్కడ నిలబెట్టింది, అంతే కదా. కొంచెమైనా మార్చుకుంది కదా. ఫస్ట్ నుంచి కనుక ఆ మాటలు తూడడం, ఇతరులను ఫోక్ చేయడము, అరవడము, ఇవన్నీ ఆ కిచెన్ దగ్గర, ఆ కిచెన్ చుట్టుముట్టు ఆ గొడవలు, ఆ లొల్లిలు కొంచెం తగ్గించుకొని ఉంటే సూపర్ ఉండేది. ప్రేరణ టాప్లో నిలిచేది అనిపించింది నాకు. విన్నర్ అవుతుందేమో అని అనిపించింది ఒకప్పుడు ప్రేరణ. అసలు
ఆ మాటలతోనే ఆ గౌతమ్ మీదనే మెయిన్ ఆ గౌతమ్ టార్గెట్ చేయడము, మాట్లాడడం అందరినీ. అప్పుడే చాలా బ్యాడ్ అయింది ప్రేరణ, లేకపోతే చాలా బాగుండేది ప్రేరణ గేమ్. నబీల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ నుంచి లైట్ స్క్రీన్ యాక్షన్ వరకు వచ్చావు అబ్బా, ఏమన్నా ఎలివేషన్ ఆ నబీల్కి. నబీల్ సూపర్గా ఆడిండబ్బా. అప్పుడు ఆదిత్య ఓంని ఇట్లా 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 ఆ యాక్షన్స్, జోకు, సోనియా మీద నామినేషన్స్, ఆ ప్రేరణ మీద నామినేషన్స్ ఒక సూపర్గా ఉన్నాయి. ఎప్పుడైతే వైల్డ్ కార్డ్స్ వచ్చారో అప్పటి నుంచి గేమ్ అంతా పోయింది నబీల్ది. అసలు సూపర్, అసలు టాప్లో నిలుస్తాడు అనుకున్నాను నేను నబీల్. కేవలం చిన్నపిల్లల చేష్టలు, పొగిడితే పొంగిపోవడం, తిడితే కృంగిపోవడము, చిన్నపిల్లల మెంటాలిటీ అనమాట. దానివల్లనే అతను ముందుకెళ్ళిపోయాడు. నిఖిల్కి కనుక అపోజిట్ అయి ఉంటే ఆ బీన్ బ్యాగ్ టాస్క్ తర్వాత నబీల్ టాప్లో నిలిచేవాడబ్బా, టాప్ 1 టాప్ 2లో ఉండేవాడు. అలాంటిది తనకేం తనే కొంచెం వరకు చెడగొట్టుకున్నాడు. అంటే తనకు ఎవరైనా చెప్తే నమ్మి ఒకసారి ఈ గ్రూప్లో, ఒకసారి ఈ గ్రూప్లో, ఒకసారి ఇక్కడ, ఒకసారి అక్కడ లేకుండా ఉండి తనంతలో తానుగా ఆడితే సూపర్గా ఉండేది. సో వరంగల్ కా షేర్ 100% ఈ ప్లాట్ఫామ్ని సద్వినియోగం చేసుకున్నారు. నబీల్ మీరు సెల్ఫ్ మేడ్, ఆత్మగౌరవం మీకు ఎక్కువ. ఇంటి మొదటి మెగా చీఫ్ మీరే. మీలోని ఫైర్ తగ్గిందని, మీ సామర్థ్యాన్ని తగ్గిందని అందరూ చెప్తుంటే మీ సామర్థ్యాన్ని మీరే ప్రశ్నించుకున్నారు. ఫైర్ కావాలి అన్నారు. ఫైర్ కావాలనేసరికి నామినేషన్స్లో సిల్లిగా బిహేవ్ చేయడం జరిగింది. లేకపోతే నబీల్ ఒక రేంజ్లో ఉండేదప్ప. నేను నబీల్ గెలుస్తాడని అనుకున్నాను. ఎప్పుడైతే మెహబూబ్ వచ్చి ఆ టాపిక్ తీయడం కానీ, తర్వాత ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చాక కొంచెం తగ్గింది, కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాడు. చిన్నపిల్లాడు కదా, అంత ఆలోచన శక్తి లేదు. సో దానివల్లే అనుకుంటా. నబీల్ అయితే సూపర్ అబ్బా, ప్రేరణ సూపర్. సో నాకు నిఖిల్లే పెద్దగా నచ్చలేదు ఏవి. సో మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. అట్లనే ఈరోజు ఇంకా కొంచెం టైం ఉంది, ఓటేసేసుకోండి ఫ్రెండ్స్. నచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా ఓటేసుకోండి. రేపటి ఇన్ఫర్మేషన్ మీకు అప్ టు డేట్ నేను షార్ట్స్ ద్వారా షేర్ చేస్తూనే ఉంటాను. నచ్చితే కనుక లైక్ చేయండి. నెక్స్ట్ ఇయర్ నుంచి నేను ఇంకా మంచిగా రివ్యూస్ న్యూట్రల్గా ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఎవరినైనా ఏదైనా అంటే ఐఎమ్ వెరీ సారీ. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.